హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే మా హస్బెండ్ వచ్చినప్పుడు అప్పుడు తీసిన వ్లాగ్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆ రోజు ఇంకా తిరుపతి వెళ్దామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. నేను పిహెచ్డి జాయిన్ అయ్యాను కదా కాలేజ్లో. ఒకసారి మా గైడ్ని వాళ్ళని కలిసేసి వద్దాము, నేను జాయిన్ అయిన కానించి మా హస్బెండ్ రాలేదు కదా అని చెప్పేసి తిరుపతి వెళ్దామని అయితే రెడీ అవుతూ ఉన్నాము. ఇంకెక్కడికి వెళ్ళినా ఇంట్లో వంట మాత్రం చేసి వెళ్ళాలి కదా, ఖచ్చితంగా మావయ్య ఉంటారు. సో మార్నింగ్ లేచేసి నేను బ్రేక్ఫాస్ట్ కానీ వడలు అయితే వేసేసాను. వడలు వేసిన తర్వాత ఇంకా కూర ఏమన్నా బెండకాయ పులుసు చేశాను. బెండకాయ టమోటా కలిపి పులుసు చేసి రైస్ అయితే వండేసాను. ఇంకా ఇల్లు చిమ్మేసి పని అంతా కంప్లీట్ చేసేసుకొని తిరుపతి అయితే బయలుదేరాము. ధనుష్ ఏమన్నా బండి మీద వెళ్దాం నాన్న ఒకసారి అని చెప్పేసి అడిగాడు. చెప్పాను నేను అప్పటికే మా హస్బెండ్తో, అంత దూరం అంటే బైక్ మీద డ్రైవ్ చేయలేం కదా, ఇక్కడ నుంచి తిరుపతి అంటే 4 hours పడుతుంది నెల్లూరు నుంచి బస్కి వెళ్తే. సరే మా హస్బెండ్ అన్నారు ఇంకా హైవే మీదే కదా ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి అన్నారు. ఇంకా మొత్తానికి బైక్ మీద తిరుపతి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా బైక్ మీద కూర్చొని అలసిపోతే ఇంక నాయుడుపేట వచ్చిన తర్వాత ఒకసారి ఆగాము. ఆగి ఇంకా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాము కదా, సో అదైతే తింటూ ఉన్నాము ఇక్కడ. ఇంకా ధనుష్కి కూల్ డ్రింక్ అది ఇప్పించాము. ఇంకా ఇప్పించి అక్కడ కూర్చొని కొంచెం సేపు అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము బైక్ మీద. మళ్ళీ ఇంకా కొంచెం దూరం వచ్చిన తర్వాత శ్రీకాళహస్తిలో అయితే మళ్ళీ ఒకసారి ఆల్టింగ్ తీసుకున్నాము. అసలుకే సమ్మర్ సీజన్, ఫుల్గా ఎండలు ఉన్నాయి. మళ్ళీ అందులో పిల్లలతో బైక్ మీద జర్నీ అంటే దూల తీరిపోయింది మాకైతే. నేనైతే అసలు ముందే చెప్పాను అంతసేపు నేను కూర్చోలేను అంటే, మా హస్బెండ్ ఒకసారి చూద్దాము ట్రై చేస్తేనే కదా అని చెప్పేసి అన్నాడు. దానికి తోడు మా ధనుష్ ఒక అడ్వెంచర్ చేయాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారు నన్ను. శ్రీకాళహస్తిలో ఆగి కొంచెం కొబ్బరి బొండము అది తాగిచ్చేసాను పిల్లలకి, పరిణికాకి. ఇంకా దానిలో లేత కొబ్బరి ఉన్నది కొట్టమని చెప్పేసి అడిగాను, కొబ్బరికాయ. వాళ్ళు అదే కొట్టించారు కొబ్బరి బొండం. ఇంకా కొబ్బరి అది తినేసిన తర్వాత ఇంకా పిల్లలు అన్నప్పుడు ఏవో ఒక స్నాక్స్ అవి కంపల్సరీగా తీసుకొని రావాలి కదా. ఇంకా బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అవన్నీ తీసుకొచ్చాను. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇస్తూ ఉన్నాను పరిణికాకి, వాళ్ళు తినేశారు. ఇంకా ఫైనల్గా కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంక వచ్చిన తర్వాత కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని సార్ని అయితే కలవడానికి వెళ్ళాము. ఇంకా లంచ్ బ్రేక్ అయ్యేసరికి సార్ వాళ్ళందరూ లంచ్ చేస్తూ ఉన్నారని మేము కూడా లంచ్ చేసి వెళ్దామని క్యాంటీన్కి అయితే వచ్చాము. నేను ఇంకా ఎండలో వచ్చేసరికి ఫ్రైడ్ రైస్లో ఏం తినాలనిపించలేదు. నేను లైట్గా కర్డ్ రైస్ తినేసాను. మా హస్బెండ్ ధనుష్ ఏమన్నా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పుకొని తింటూ ఉన్నారు. ఇంక ఇక్కడ ఏమన్నా సార్ నది కలిసి మాట్లాడేసిన తర్వాత ఇంకా రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఇంక తిరుపతి వెళ్ళాము కదా, ధనుష్ జూకి తీసుకెళ్ళమని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ధనుష్ ఇంతవరకు అసలు జూకి వెళ్ళలేదు, మేము కూడా వెళ్ళలేదు లేండి. అసలు ఇంతవరకు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ జూకి మాత్రం వెళ్ళలేదు అసలు ఒక్కసారి కూడా. సో ఈవినింగ్ 4 అయింది ఇప్పుడైతే టైము. ఇంకా ఫాస్ట్గా 5:30 దాకా ఉండిద్ది జూ అనేసరికి. ఇంకా టికెట్స్ అవి తీసుకుందామని చెప్పేసి నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వచ్చాము. ఇది జూకి బయట అవుట్లుక్. బయట అంతా బాగానే ఉంది కానీ లోపల అంత క్లీన్గా లేదనిపించింది నాకైతే. అస్సలు సరిగ్గానే లేదు లోపల. బయట చూడడానికి మాత్రం బాగుంది. మార్నింగ్ 9కి స్టార్ట్ అయిన వాళ్ళం ఇంటి దగ్గర. కాలేజ్కి వచ్చేసరికి 2 అయ్యింది. తిరుపతి వచ్చి మళ్ళీ తిరుపతి నుంచి 1 hour ఉంటుంది మోహన్ బాబు యూనివర్సిటీ అంటే రంగంపేటలో కదా. కాలేజ్కి వెళ్ళేసరికి ఎగ్జాక్ట్గా 1:32 అయ్యింది. ఈ మధ్యలో ఒక చోట రోడ్ మారిపోయి వేరే రూట్కి వెళ్ళిపోయాము. వకులాదేవి టెంపుల్ అంట, అక్కడ మ్యాప్ మిస్ అయ్యింది. సో మళ్ళీ అటు నుంచి యూటర్న్ తీసుకొని వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అయిపోయింది. అక్కడ ఎలాగోలా కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా జూకి కూడా వెళ్ళి అన్నీ అయితే చూసాము. ఇంక ఇక్కడ కెమెరా క్లారిటీ మిస్ అయింది. కెమెరాకి పరిణిక ఏదో పూసేసింది, ఆయిల్ చేతిలో ఏదో పెట్టినట్టుంది, అందువల్ల క్లారిటీ రావట్లేదు. సరేలే ఇంకా క్లారిటీ లేదు కదా ఎందుకులే అని చెప్పేసి వీడియోస్ అయితే ఏం తీయలేదు. మళ్ళీ వీడియోస్ తీస్తూ అన్నీ చూడాలంటే లేట్ అయిపోతుంది. అందుకని వీడియోస్ తీయకుండానే నార్మల్గానే ఇంకా చూసేసి అన్నీ వచ్చేసాము. ఇంకా వచ్చి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తిరుపతి హైవే మీదకి అయితే వచ్చేసాము. జూలో అన్నీ చూసుకొని రిటర్న్ బయలుదేరేసరికి 6 అయిపోయింది. ఇంకా 6కి అయితే తిరుపతిలో స్టార్ట్ అయ్యాము. ఇంకా అది ఈవినింగ్ టైమే కదా, సో అంత ఎండగా అయితే ఏం అనిపించలేదు. మార్నింగ్ అంటే కొంచెం బాగా ఎండ ఎక్కువగా ఉండేసరికి జర్నీ చేయడం కష్టం అనిపించింది, కానీ ఈవినింగ్ టైం అయ్యేసరికి అంత ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు. పిల్లలు కూడా అల్లరి చేయలేదు, కానీ అంతసేపు కూర్చొని ఉండాలంటే హైవే మీద వాళ్ళకు కూడా డస్ట్ అంతా పడుతూ అలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇంకా ఇది కూడా నాయుడుపేట దాకా అయితే వచ్చేసాము. మధ్యలో ఎక్కడ ఆల్టింగ్
హాల్టింగ్ తీసుకోలేదు. వచ్చేటప్పుడు మాత్రం వెళ్ళేటప్పుడు శ్రీకాళహస్తి అని, నాయుడుపేట అని, రేణిగుంట అని అలా ఆగుతూ వెళ్ళాము. వచ్చేటప్పుడు మాత్రం నాయుడుపేటలో వచ్చేసాము. నాయుడుపేటకి వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఒక హాల్టింగ్ తీసుకొని కొంచెం వాటర్ అవి తాగి స్నాక్స్ అవి తిని మళ్ళీ బయలుదేరాము. ఇంక ఇక్కడ ఏమైందంటే వస్తూ ఉంటే ఇంక తిరుపతికి ఒక 50 కిలోమీటర్స్ అలా ఉండిద్ది అనగా మా బైక్ టైర్ అయితే పంచర్ అయింది హైవే మీద. మా హస్బెండ్ అయితే ఫుల్ టెన్షన్ పడిపోయాడు. అసలు బైక్ టైర్ పంచర్ అయ్యింది, 2 పిల్లలు, అప్పటికి నైట్ 9:30 10 అయింది టైము. ఈ టైంలో ఎలా అని చెప్పేసి కొంచెం ముందు దాకా రాగానే అది హైవే కదా, ఊర్లో అన్న అయితే ఏమన్నా పంచర్ షాప్స్ అవి ఏమన్నా ఉండేవి. ఇంకా అక్కడ పంచర్ షాప్స్ అవి కూడా ఏమీ లేవు. ఎలా అని చెప్పేసి చిన్నగా అలానే నడుపుకుంటూ వస్తూ ఉన్నాము హైవే మీద. వస్తూ ఉంటే ఇంక అది నైట్ టైమే అనుకుంటా ఇది ఉండేది. లైటింగ్ అదేసి అంతా ఈ పంచర్ షాప్ అయితే కనిపించింది. అమ్మయ్య, దేవుడు మా కోసమే ఇక్కడ ఉంచాడేమో అని అనిపించింది మాకైతే ఆ క్షణం. ఇంకా వచ్చి మా హస్బెండ్ టైర్ అది మార్పిచ్చి పంచర్ వేపిస్తూ ఉన్నాడు బైక్కి. మేక్ ఒకటి బాగా లోపలికి దిగబడిపోయింది, టైర్ అంతా మార్చాల్సి వచ్చింది అని చెప్పేసి అన్నారు. సరే అని టోటల్గా టైరే మార్పిస్తూ ఉన్నారు మా ఆయన అయితే. ఇంకా అందులోకి పిల్లలు ఏమన్నా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు, ధనుషను పర్ణిక కూర్చొని. ఇంకా బిస్కెట్స్ అవి ఉన్నాయి కదా, స్నాక్స్ కూడా అవి పెడుతూ ఉంటే ధనుష్ ఏమన్నా ఆడిస్తూ ఉన్నాడు పర్ణికని. తగిలిద్దను చిన్న కింద దానికి వేసుకో. ఇంక ఇక్కడ ఒక కోడ్ అయితే కనిపించింది ధనుష్కి. అందుకని చెప్పేసి దానికి వాడి దగ్గర ఉన్న చాకోస్ వేస్తూ ఉంటే నేను చెప్పాను, ధనుష్ చాకోస్ అయితే తినదు, ఉప్పు శనగలు ఉన్నాయి కదా మన దగ్గర అవి పెట్టు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక వెళ్ళి ఉప్పు శనగలు అయితే వేస్తూ ఉన్నాడు ఆ కోడికి. ఇంక అది ఏరుకొని తింటూ ఉంది, చూస్తూ ఉన్నాడు వాటిని. కొంచెం సేపు అలా కూర్చొని ఉన్నాము. ఇంకా బైక్ టైర్ అయితే మార్పిచ్చేసుకున్నాము. టైర్ అది మార్పిచ్చేసరికి నైట్ 10:30 అంత అయిపోయింది టైము. ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసి నెల్లూరుకి వచ్చేసరికి 10:45 11 అలా అయ్యింది. ఇంకా వచ్చి వెళ్తూ ఇంకా వంట ఏం చేసుకోలేదు కదా, మార్నింగ్ చేసి వచ్చాను అంతే కదా. ఇంకా టిఫిన్స్ ఏమన్నా తీసుకెళ్దామని చెప్పేసి ఫుడ్ ట్రక్ దగ్గర అయితే ఆగి ఇంకా టిఫిన్స్ అయితే కట్టించుకుంటూ ఉన్నాను. మావయ్యకి ఫోన్ చేస్తే మావయ్య కూడా చపాతీ తీసుకొని రమ్మన్నారు. ఇంక మేమందరం అయితే దోశలు తినేసి మావయ్యకి చపాతీ అయితే కట్టించుకుంటూ ఉన్నాము, పార్సిల్ చేయించుకున్నాము. ఇంకా పర్ణికకు కూడా కొంచెం పెడుతూ ఉన్నాను. ధనుష్ ఏమన్నా అప్పుడు దాకా పడుకోలేదు, కానీ ఆ బైక్ టైర్ పంచర్ అయింది అన్నాను కదా, అది రిపేర్ చేయించుకొని వచ్చేటప్పుడు అక్కడి నుంచి అయితే పడుకున్నాడు. ఇంకా టిఫిన్స్ అది చేసేసి పార్సిల్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ధనుష్ని ఇక్కడ నేను ఎలా ఉందిరా బాబు నీ అడ్వెంచర్ అని చెప్పేసి అడిగితే చాలా బాగుంది, మళ్ళీ రేపు వెళ్దామా అని చెప్పేసి అంటున్నాడు. నా వల్ల కాదయ్యా, నేను రాలేను, కావాలంటే మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నాను. ఇంకా సరేలే మేము వెళ్తామని చెప్పేసి అంటూ ఉన్నాడు. చాలా బాగుందంట, అదే చెప్తూ ఉన్నాడు అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి మొదలు పెట్టాము, అక్కడికి వచ్చి అయితే చేరుకున్నాము. ఫైనల్గా ఎలాగోలా సేఫ్గా ఇంటికైతే రీచ్ అయిపోయాము. కానీ నాకు మాత్రం అసలు ఇంకా ఈ లైఫ్లో బండి మీద అంత దూరం జర్నీ చేయకూడదని మాత్రం అనిపించింది బాగా. అసలు ఎంత అల్లాడిపోయానో నేను మాత్రము బైక్ మీద కూర్చోలేక. ఇప్పుడు మా హస్బెండ్ అంటే ఆయనకి ఫ్రంట్ సీట్లో ఉంటారు కాబట్టి కంఫర్ట్గానే ఉంటుంది, కానీ మనం బ్యాక్ సీట్లో ఉంటాము, పిల్లని ఒళ్ళో పెట్టుకొని అంతే కూర్చొని ఉండాలి కాబట్టి నేను అంత కంఫర్ట్గా కూర్చోలేకపోయాను. అది 4 మెంబర్స్ ఉన్నాం కదా పిల్లలతో, అది అందువల్ల. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.